ఈ సమాజంలో ఓ మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషి సాయం చేస్తాడని ఖచ్చితంగా ఎదురు చూడొద్దు. ఇప్పుడు నేను చెప్పే కథ వింటే మీకే అర్థమవుతుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నాడు. తన భార్య చేతులు చాచి కాపాడమని అడుగుతూ ఉంది. అయినా గుండెలు కరగలేదు. సెల్ ఫోన్ కెమెరాలతో వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఓ మనిషి మరణించిన తీరుపై సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోలు పెడుతున్నారంటే ఈ సమాజం ఎటుపోతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కఠినమైన వాస్తవాన్ని మరోసారి మన కళ్ల ముందు నిలబెట్టిన ఘటన బెంగళూరులో జరిగింది. ఓ ఆడబిడ్డ పసుపు కుంకాలను తుడిచేసింది. అయినా సరే ఆ తల్లి భర్తను కాపాడలేని ఈ సమాజంపై ప్రేమను చూపించింది. పుట్టెడు దుఃఖంతో ఉన్నా కూడా తన మానవత్వానికి అర్థం చెప్పింది ఆ భార్య. బెంగళూరు నగరంలోని బనశంకరి ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల వెంకట్రమణ తన భార్య రూపతో కలిసి బైక్ మీద వెళుతూ ఉన్నాడు. అయితే ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా వాహనం ఆపి కింద పడిపోయాడు. తీవ్ర నొప్పితో విలవలలాడిపోతూ ఉన్నాడు. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అది చూసిన భార్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో వణికిపోయింది. భర్త రోడ్డున పడి గిలగలా కొట్టుకుంటుంటే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే భర్తను చూసి ఒక్క క్షణం షాక్ లోకి వెళ్లిపోయింది. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుంది. కానీ ఏం చేయాలో తెలియదు. రోడ్డుపై అటుగా వెళుతున్న వారి సాయం అడిగింది. చేతులెత్తి దండం పెట్టింది. ప్రతి ఒక్కరిని వేడుకుంది. చుట్టూ జనం గుమిగూడారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఎవరో ముందుకు రాలేదు. రూప బోరున ఏడుస్తూ నా భర్త పరిస్థితి బాగాలేదు, ఆయన చనిపోతారు, ఆసుపత్రికి తీసుకెళ్దాం, సాయం చేయండి అని వేడుకుంటూ ఉంది. వాహనదారులను ఆపింది. వారి కాళ్ల వేళ్ల పడింది. కానీ ఎవరూ కనికరించలేదు. తన కళ్ల ముందే భర్త ప్రాణం పోతుంటే భర్తను బ్రతికించుకోవాలనే ఆశ ఆమెది. ఆ ఆవేదనతో ఆమె అరిచిన అరుపులు, ఆ కేకలు ఆ ప్రాంతం మొత్తం గట్టిగా వినిపించాయి. కానీ ఎవరూ కరగలేదు. పైగా సాయం చేయాల్సిన వారంతా ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే ఎంజాయ్ చేస్తూ ఫోన్లు తీసి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఒక్కరు కూడా ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నమే చేయలేదు. కనీసం అంబులెన్స్ కు ఫోన్ చేసేవారు కూడా అక్కడ ఎవరూ లేకపోయారు. అలా ఆ ప్రదేశంలో మానవత్వం పూర్తిగా మౌనంగా మారిపోయింది. ఫలితంగా సకాలంలో వైద్యం అందక వెంకట్రమణ నడి రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు. రూప సాయం కోసం వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీడియో చూసిన వారంతా భావోద్వేగానికి గురయ్యారు. అక్కడున్న ఏ ఒక్కరు ముందుకొచ్చి వెంటనే సాయం చేసినా ఆ ప్రాణం బ్రతికేదేమో అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. సహాయం చేయకుండా వీడియోలు తీసిన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఏం ప్రయోజనం? ఈ విమర్శలన్నీ ఒక ప్రాణం పోయిన తర్వాత రావడం విషాదకరం. జీవితాంతం ఈ సమాజం కారణంగా రూప తన భర్తను కాపాడుకోలేకపోయాను అన్న బాధ తన మనసులో ఉంటుంది. అయినా సరే ఆమె ఈ సమాజంపై ద్వేషం పెంచుకోలేదు. తనకు సహాయం చేయని వాళ్ళ గురించి శాపనార్థాలు పెట్టలేదు. బదులుగా మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. నా భర్త ప్రాణాలు ఎవరూ కాపాడలేకపోయారు, కానీ అతని కళ్ళ ద్వారా ఓ ఇద్దరికి ఈ లోకాన్ని చూసే అవకాశం ఇవ్వాలని భావించింది. తన భర్త మరణంలోనూ ఓ ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలని నిర్ణయం తీసుకుంది. తన భర్త కళ్ళను దానం చేసింది. రూప తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ కదిలించింది. తన భర్త ప్రాణాలు పోవడానికి కారణమైన అదే సమాజానికి మళ్లీ కంటి చూపుని కానుకగా ఇచ్చింది. తన భర్త మరణంలోనూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపింది. ఇది కేవలం అవయవదానం కాదు, మానవత్వానికి నిజమైన నిర్వచనం. అందుకే రూప నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మనుషులు ఉన్నంత కాలం మానవత్వం చచ్చిపోదు అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఓవైపు సమాజ నిర్లక్ష్యం వల్ల భర్త ప్రాణం పోయినా రూప తీసుకున్న నిర్ణయం మనుషుల మనసులను కదిలించింది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.